తెలుగు రాష్ట్రాలలో మామిడి తరువాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే పండ్ల తోట చీనీ బత్తాయి. రాయలసీమలో చీనీకాయలని, తెలంగాణలో బత్తాయి, మొసంబి అని ప్రాంతీయంగా వ్యవహరిస్తూ ఉంటారు. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో, అలానే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో బత్తాయి తోటలు ఎక్కువగా సాగవుతున్నాయి. బత్తాయి తోటలు సాధారణంగా ఆగస్టు నుంచి నవంబర్ మాసాల మధ్య వర్షాకాలంలో కాపునిస్తుంటాయి. ఈ పంటకు పెద్దగా ధర ఉండదు. అదే వేసవిలో వచ్చే పంటకు మంచి ధర పలుకుతుంది. 80% పంట వర్షాకాలంలో వస్తే ఒక 20% పంట వేసవిలో వస్తుంది. అయితే వేసవిలో అధిక శాతం పంటను, తద్వారా అధిక ధరను దక్కించుకోవాలంటే రైతులు కాపు నియంత్రణ చేయాలి. కాపు నియంత్రణకు కావాల్సిన మెలకువల గురించి హైదరాబాద్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు బత్తాయి నిమ్మలో చూసుకున్నట్టయితే సంవత్సరం పొడుగునా మనము నీళ్లు పెట్టినట్టయితే, ఇరిగేషన్ ఇచ్చినట్టయితే సంవత్సరం అంతా కూడా మనకు చెట్టు మీద పూత పిందె అనేది కనిపిస్తుంది. అలా కాకుండా మనకు ఎండాకాలం క్రాప్ వచ్చేటందుకు బత్తాయికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎండాకాలం మనకు జ్యూస్ కోసం బాగా డిమాండ్ ఉంటుంది. మామిడి అనేది నార్త్ ఇండియా మార్కెట్లో మనకు లేటుగా వస్తుంటుంది, అంటే మే, జూన్, జూలైలో. అంటే మనకు ఏప్రిల్ మే మాసంలో బత్తాయి అంటే మనకు వేసవి కాల పంట కోసం బాగా ట్రీట్మెంట్ ఎలా చేయాలి. ముఖ్యంగా మనకు బత్తాయి పంటను తీసుకున్నట్టయితే పూత నుంచి మనకు కాయ తెంపే వరకు అంటే దాదాపు 7 నెలల సమయం పడుతుంది. అంటే మనకు పూత వచ్చేసి మనకు జనవరి, ఫిబ్రవరిలో వస్తే కాపు అంటే తెంపే వరకు హార్వెస్టింగ్ టైం వచ్చేసరికి ఆగస్ట్, సెప్టెంబర్ అవుతుంది. 7 నెలల వ్యవధి మనం చెట్టు మీద ఉంచాలి. 7 నెలల వ్యవధిలో కాయ మనకు నాణ్యమైన దిగుబడులు అంటే మనకు కాయ సైజు కానీ లేదంటే రసం శాతం కానీ మంచిగా వస్తుంది. అలా కాకుండా రైతులు ధర కోసం మనకు చెట్టు మీద దాదాపు 8-9 నెలలు పెడతారు, అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు. సెప్టెంబర్, అక్టోబర్ వరకు కాయ మనకు చెట్టు మీద ఉండటం వల్ల అంటే దాదాపు 7 నెలలు దాటిన తర్వాత కూడా 8-9వ నెల వరకు కూడా చెట్టు మీద కాయ ఉన్నచో మనకు ఈ ట్రీట్మెంట్ అంటే మనకు ఈ ఎండాకాలం క్రాపు రావాలని అంటే ఈ ట్రీట్మెంట్ అనేది కూడా మనం ముఖ్యంగా ఏంటంటే సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో నీటి తళ్ళు అనేది నిలిపివేయాలి. కాబట్టి నీటి తళ్ళు నిలిపివేయటం వల్ల మనకు స్ట్రెస్ అనేది అంటే మనకు వాడు అనేది చెట్లలో సహజంగా రాదు. అంటే మనకు జనవరి, ఫిబ్రవరి మాసంలో పూత వచ్చి ఆగస్టు, సెప్టెంబర్ మొదటి వారం వరకు కాయ దింపినచో తర్వాత చెట్టుకు ఒక 2-3 నెలల విశ్రాంతి అవసరం ఉంటుంది, అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసంలో కనుక వర్షాలు లేనట్టయితే మనం చెట్టుని నీటి ఎద్దడికి గురి చేసించో అప్పుడు వాడు అనేది రావటం జరుగుతుంది. ఎప్పుడైతే సకాలంలో వాడు అంటే దాదాపు చెట్లు ఎండిపోయే పరిస్థితులు, అంటే మనకు చెట్లు ఆకులు గలగల అనేటట్టు శబ్దం, అంటే చెట్టును ఊపించో గలగల శబ్దం వస్తుంటుంది. అప్పుడు కనుక మనం నీళ్ళు ఇచ్చినట్టయితే మనకు నవంబర్ 2వ వారం కానీ 3వ వారం లేదంటే డిసెంబర్ మొదటి వారం వరకు పూత రావటం అనేది జరుగుతుంది. ఒకవేళ మనకు నవంబర్, డిసెంబర్ మాసంలో పూత వచ్చినట్టయితే మనకు ఏప్రిల్, మే మాసంలో అంటే మనకు కత్తెరకాయ అంటాం దీన్ని, సమ్మర్ సీజన్ క్రాప్ కత్తెరకాయ అనేది రావటం జరుగుతుంది. మామూలుగా అయితే మనకు సీజన్ కాయ ఆగస్ట్, సెప్టెంబర్లో అయితే టన్ను 20,000-25,000 వేలు పోతుంది. అలాగే సమ్మర్ మాసంలో క్రాప్కు మాత్రం టన్నుకు 50,000-60,000 రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రైతులు ఒక విషయం గమనించుకోవాలి, మనకు 7 నెలల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అంటే పూత నుంచి కాయ దింపే వరకు 7 నెలల తర్వాత కాయని చెట్టు మీద ఉంచరాదు. చెట్టు మీద నుంచి ఎప్పుడైతే కాయ తెంచిన తర్వాత మనకు చెట్టుకు తగినంత విశ్రాంతి 2-3 నెలల విశ్రాంతి అనేది అవసరం ఉంటుంది. అలా మనకు విశ్రాంతి ఇచ్చిన తర్వాత చెట్టుకు ఒక తేలికపాటి మనం తడి ఇచ్చినట్టయితే మనకు నవంబర్ లేదంటే డిసెంబర్ మొదటి వారంలో మంచిగా మనకు ఫ్లవరింగ్ అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి చెట్టు బలంగా ఉండేటట్టు అంటే రైతు కాయ దింపిన తర్వాత కూడా అంటే మనకు జూన్, జూలై మాసంలో కూడా ఒకసారి ఒక దఫా ఎరువులు వేసుకొని లేదంటే మనకు 19 కానీ 13-045 కానీ జూన్, జూలై మాసంలో స్ప్రే చేసుకున్నట్టయితే చెట్లు బలంగా ఉండి మనకు కాయ హార్వెస్టింగ్ అనేది ఆగస్టు మాసంలోనే మనం చేసుకోవాలి. ఆగస్టు మాసంలో చేసుకొని తగినంత విశ్రాంతి ఇచ్చినట్టయితే మనకు నవంబర్ మాసంలో పూత వస్తుంది. ఏప్రిల్, మే మాసంలో మనం కాయలు మనకు కోతకు వస్తాయి. ఆ సమయంలో మనకు ధర కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఆ సమయంలో ఎక్కువ మనకు సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో వర్షాలు లేనట్టయితే త్వరగానే మనకు చెట్లు వాడుకొచ్చి నవంబర్ మాసంలో పూతకొస్తాయి. ఒకవేళ ఆ సమయంలో అడపదడప మనకు వర్షాలు పడే అవకాశం కూడా ఉంటుంది. ఆ సమయంలో మనము
తోటలలో మనము ఒక దున్నటం కానీ ట్రాక్టర్తో దున్నటం లాంటిది చేసినట్టయితే త్వరగా భూమిలో ఉండే తేమ పోయి మళ్ళీ మనకు వాడుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో వర్షాలు కనుక ఎక్కువ ఉన్నట్టయితే రైతులు కూడా మనము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఒకటి మన చేతిలో ఉన్న అంశం ఏంటంటే సకాలంలో కనుక మనం కాయను తెంపుకున్నట్టయితే కంపల్సరీ మనకు ఆ 2 మాసాలలో సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో వర్షం లేనట్టయితే మనకు నవంబర్లో పూత వచ్చేసి మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది కత్తెరకాయ కోసం.